ఎందుకంటే డబుల్ యాక్షన్ అయితే ఎక్సలెంట్గా ఉంది సినిమా మటుకు ఓరా మాస్గా తీశారు సినిమా. ఫస్ట్ ఎంట్రీ మటుకు ఎద్దు మీద వచ్చేది అయితే బాగా హైలైట్ అయింది, బాగా సూపర్గా ఉంది ఫైటింగ్స్. కానీ మొత్తం స్టోరీ మొత్తం గుడి గురించి పిల్లకాయల గురించి తన ప్రాణాలని అర్పించారు గోపిచంద్ గారు సినిమాలో మటుకు. అది బాగా హైలైట్ అయిపోయింది. ఫ్యామిలీ కూడా డైరెక్షన్ కానీ సాంగ్స్ కానీ బాగున్నాయి, బాగా తీశారు సినిమా బాగా తీశారు. డైరెక్ట్స్ కానీ సాంగ్స్ బాగున్నాయి. క్లైమాక్స్ అయితే ఒక రేంజ్లో ఉంటుంది. క్లైమాక్స్ మామూలుగా అయితే ఉండదు. గోపిచంద్ గారి ఆత్మ తన తమ్ముడి శరీరంలో ప్రవేశించడం అనేది భలే హైలైట్. అది సబ్జెక్ట్ బాగుందండి, సూపర్గా ఉంది. క్లైమాక్స్ ఫైట్స్ కానీ అది చాలా కొత్తదనంగా బాగా తీశారు. సినిమా బాగుంది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, బాగుంది. లవ్ సీన్స్ కానీ లవ్ స్టోరీ కానీ బాగుంది. కూడా వచ్చి మా మూవీ చూడండి, మాకు సపోర్ట్ చేయండి. నాకే డిఫికల్ట్గా ఉంది, బికాస్ నేను ఆ క్యారెక్టర్ కోసం కొంచెం వెయిట్ పుట్ ఆన్ చేసాను, మళ్ళీ వెయిట్ తగ్గించాను. కాబట్టి నాకే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. బికాస్ డీగ్లామరైజ్డ్ క్యారెక్టర్ అయినప్పుడు స్క్రీన్ పైన ఎలా కనిపిస్తానో ఏంటో అని కొంచెం భయం కూడా వచ్చింది. బట్ నౌ ఐఎమ్ హ్యాపీ. డైరెక్టర్ నాకు చాలా బాగా యాక్షన్ పెద్దగా లేదండి, యాక్షన్ మూవీ కాదు ఇది. బట్ మ్యూజిక్ బాగానే ఉంది. సాంగ్ మీరు వినాలి, ఆదిత్య మ్యూజిక్లో ఉంది మా సాంగ్, అన్నీ వినాలి మీరు ఒకసారి. సాంగ్ అయితే చాలా బాగుంది. వాళ్ళు కొన్ని సీన్స్కి కనెక్ట్ అయ్యారు, కొన్ని సీన్స్కి అరిచారు కూడా. అండ్ ఒక ఎమోషన్ సీన్ ఉంది మా క్లైమాక్స్ ముందే, ఆ సీన్ ఉంది. ఆ సీన్కి అయితే చాలామంది కనెక్ట్ అయ్యారు, బయటకు వచ్చి కూడా అప్రిషియేషన్ చేశారు. సో మీరు అందరూ వచ్చి చూడాలని నేను రిక్వెస్ట్ చేస్తాను. సారీ, కిడ్నాప్ అంటే చూడండి, అది ఏంటంటే మంచి ఒక రీచ్ అండ్ పూర్కి తీసుకున్న కాన్సెప్ట్. ఆయన ఇంటెన్షన్ కాదు, ఆయనని కిడ్నాప్ ఏ ఇంటెన్షన్తో చేస్తారు. ఆడియన్స్కి ఒక మసాలా స్టఫ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కేజీఎఫ్ సలార్, రవి బుర్రా, ఆసమ్ అనిపించే గ్రాఫిక్స్తో డైరెక్టర్ హర్ష కూడా ఆత్మలతో భయపడకుండా ఆత్మధైర్యంతో విజయాన్ని ఎలా సాధించవచ్చు. కొన్ని స్క్రీన్ ప్లేలు చూస్తుంటే విరూపాక్షిని క్లబ్ చేసినట్టు అనిపించింది. కానీ గోపిచంద్ వెల్వేషన్ బ్యాక్ బోన్ ట్విస్టులు మటుకు ఆసమ్ అనుకోవచ్చు. వెన్నెల కిషోర్ గారు కానీ, సప్తగిరి గారు కానీ, రవిబాబు గారు కానీ, నరేష్ గారు కానీ వాళ్ళ క్యారెక్టర్లు తగ్గట్టుగా ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి నాజర్ గారి నెగిటివ్లో ఒక మంచి విజన్ అనేది ప్రజెంటేషన్ చేశారు. సంజీవిని కూడా లోక కళ్యాణికే ఉపయోగించారు హనుమంతుడు. అలాగే చెడుకుని ఎంకరేజ్ చేయకుండా మంచినే స్ఫూర్తితో మహాశివరాత్రి రోజు గోపిచంద్ ఒక మాస్ మూవీని భీమాని ఆల్ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే విధానంగా ప్రజెంటేషన్ బాగుంది. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్ గోపిచంద్. నేను భీమా మూవీ చూసి వచ్చా ఇప్పుడే, నాకు బాగా నచ్చింది. మూవీ చాలా బాగుంది, నేనైతే బాగా ఎంజాయ్ చేశాను మూవీని. ఫస్ట్ హాఫ్ వాజ్ డిఫరెంట్, ఇట్ వాజ్ లైక్ ఫన్ అండ్ ఆల్. అండ్ సెకండ్ హాఫ్ కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్. గోపిచంద్కి ఇది మంచి కంబ్యాక్ మూవీ, డెఫినెట్గా చెప్పచ్చు. శివరాత్రికి ఇది బ్లాక్ బస్టర్ మూవీ. డ్యూయల్ రోల్ అంటే రెండు బాగా మేనేజ్ చేశాడు, చాలా కష్టపడ్డాడు. అలా చెప్పలేం, బట్ పోలీస్ క్యారెక్టర్ అనేది నాకు బాగా నచ్చింది. లేదు, ఫైట్స్ సిచ్యువేషన్కి తగ్గట్టుగా మనకు బాగానే పెట్టారు. సినిమా మొత్తం మీద హైలైట్స్, ద క్లైమాక్స్ సీన్ వాజ్ హైలైట్ అండ్ ద ఇంటర్వెల్ బ్లాక్ ఈజ్ ఆల్సో హైలైట్. అండ్ గోపిచంద్ యాక్షన్ ఎవ్రీ టైమ్ ఆయన స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు ఆయన ప్రెజెన్స్ ఒక హైలైట్గా అనిపించింది అనమాట. చాలా బాగుంది. బీజిఎం అసలు చాలా బాగుంది, నో డౌట్, అందులో చాలా బాగా కొట్టారు. మైనస్ అయితే ఏం అనిపించలేదు, కామెడీ అంత ఎక్స్పెక్ట్ చేయలేము మూవీలో. ఓకే, బట్ ఫస్ట్ హాఫ్ లో కాసేపు ఉంటుంది. నో అలా ఏం లేదు, కంపారిజనే లేదు అసలు. ఇది చాలా బాగుంది. ఆయన ఎలా ఉన్నా కూడా బాగుంటారు బేసిక్గా. థ్యాంక్ యూ. హైలైట్స్ ఏమనిపించాయండి మూవీలో? మరి పోలీస్ క్యారెక్టర్, గోపిచంద్ యాక్టింగ్ అండ్ ఎలివేషన్ బాగుంది. ఓవరాల్ గా మూవీ హిట్ అనుకుంటున్నారా? ఇద్దరు క్యారెక్టర్స్ లో ఎవరిది బాగా ఎక్కువ నచ్చింది? పోలీస్ క్యారెక్టర్. భీమా క్యారెక్టర్ ఎలా ఉంది? భీమా అనే పోలీస్ క్యారెక్టర్ బాగుంది, చూడండి. చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. గోపిచంద్ మాత్రం కంబ్యాక్ ఇచ్చాడు, చాలా తర్వాత మంచి హిట్ ఇచ్చాడు సినిమా. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా బాగుంది మూవీ. హైలైట్స్ మాత్రం ఫైట్ సీన్స్ భయ, సెంటిమెంట్ కూడా చాలా బాగుంది.
గోపిచంద్ అన్న నవ్వాడు, ఏడిపించాడు, బాగా నటించాడు. సినిమా మొత్తం ఓవరాల్గా సినిమా మాత్రం బొమ్మ బ్లాక్ బాస్టర్ హిట్, పక్కా హిట్. బాగుంది మూవీ. ఆడియన్స్గా చెప్తున్నా, ఫ్యాన్గా లేదు, ఆడియన్గా చెప్తున్నా. సినిమా చూశాను కాబట్టి కంటెంట్ చాలా బాగా నచ్చింది. కంటెంట్ రెండు క్యారెక్టర్లు బాగున్నాయి, కానీ భీమా క్యారెక్టర్ మాత్రం మస్తు అనిపించింది. ఓవరాల్గా బ్లాక్ బస్టర్ హిట్ అన్న, పక్కా హిట్ మూవీ. హైలైట్ అంటే యాక్షన్, స్క్రీన్ ప్లే, ప్రజెన్స్, రామ్ లక్ష్మణ్ అన్న ఫైట్స్ మాత్రం చాలా బాగా ఇచ్చారు, బాగున్నాయి. దేవుడి గురించి మాత్రం చాలా బాగుందన్న. దేవుడు అదే బాగానే ఉందన్న, కామెడీ అదే నవ్విచ్చాడు కదా, కామెడీగా ఉంది. వెన్నెల కిషోర్ గారు చాలా బాగా చేశారు, బాగుంది మూవీ ఓవరాల్. భీమా అంటే సినిమా బాగుందండి. యాక్షన్ సీన్స్, యాక్టింగ్ మెయిన్ గోపీచంద్ అండి. వన్ మ్యాన్ ఆయన ఒక్కడే అనిపించాడు బాగా. డ్యూయల్ అండి. ఇక మొత్తం చెప్తే మీరు ఆలోచించు. హీరోయిన్ వాళ్ళు తగ్గట్టు చేశారు, మరి అంతగా స్కోప్ అంత లేదు, కానీ ఎక్కువ మొత్తం గోపీచంద్ అండి చెప్పాలంటే ఓవరాల్గా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ అండి. మ్యూజిక్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, పర్లేదండి. ఓకే. హీరోయిన్స్ పెద్దగా అంటే ఓకే, మరి అంత క్యారెక్టరేషన్ ఎక్కువ లేదు వాళ్ళకి, కానీ వాళ్ళు తగ్గదాడు బాగా చేసి బ్లాక్ బాస్టర్ అండి. నాకు తెలిసి గోపిచంద్ సినిమాలో పెద్ద బ్లాక్ బాస్టర్. భీమాలో నాకు రామ కూడా కనపడ్డాడు. రామ భీమా ఒకసారి చూడండి, చాలా బాగా అనిపించింది. గ్రాఫిక్స్ బాగున్నాయి. శివరాత్రి రోజు శివుని చూడాలనుకునే వాళ్ళు, శివలింగాన్ని చూడాలనుకునే వాళ్ళకు భక్తితో వచ్చి చూడొచ్చండి. ఎందుకంటే సెకండ్ హాఫ్లో అంత భక్తి కనపడుతుంది. ఆ శివునికి సంబంధించిన ఒక గుడి ఒకటి ఉంటుంది. ఆ గుడి ఎందుకు ఓపెనింగ్ అవ్వట్లేదు, దానికి కారణం ఏంటి, రీజన్ ఎవరు, దాన్ని ఓపెన్ చేసేవాడు మగాడు ఒకడు వస్తాడు, దేవుడు లాంటి వాడు, భక్తి వాడు. కొన్ని మన పాత సినిమాలు చూస్తాం కదా, దమ్ము ఉన్నాడు ఒకడు వస్తాడని, అలా ఉన్నది అనమాట. ఫస్ట్ మొత్తం ఎంటర్టైన్మెంట్. గోపిచంద్ అన్న స్టార్టింగ్ కెరీర్లో కామెడీ ఎంటర్టైన్మెంట్తో చేసుకున్న పోయిన సన్నివేశాలుంటాయిగా, అలా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అవుతుంది అనమాట. యూత్కి కావాల్సిన బంచి కంటే కొంచెం రొమాన్స్ కావాలంటారు కదా, అన్న ఇద్దరు హీరోయిన్లను రొమాన్స్ ఉందా అంటారు కదా, సో వాళ్ళకి యూత్కి కావాల్సిన రొమాన్స్ అంతా ఫస్ట్ హాఫ్లో కనపడుతుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మంచి పెర్ఫార్మెన్స్, చిన్నపిల్లల సెంటిమెంట్ సన్నివేశాలు ఒకటి, అది కూడా చూడొచ్చు, చాలా బాగా అనిపిస్తుంది. సంజీవని మొక్క గురించి కొంచెం చూపించేస్తారు, అటువంటి దాన్ని ఒకటి కనిపెడదానికి అని చెప్పి మన కట్టప్ప కాదు ఎవరైనా బల్లాల దేవుడు తండ్రి ఉన్నాడుగా నాజర్ పాత్ర, ఆయన విలనిజం మంచి విలని కొద్దిసేపు ఉన్న పాత్ర కానీ విలనిజం బాగా చూపించేస్తారు. ఆ పాత్ర ఉండటం కూడా సినిమాకి హైలైట్ అనిపించేస్తుంది. బీజిఎం అయితే సినిమాకి హైలైట్ చాలా బాగా అనిపించింది. అలాగే క్లైమాక్స్ ఒకటి, గ్రాఫిక్స్ ఒకటి చాలా బాగుంటాయి. సెకండ్ హాఫ్లో హీరోయిన్ అయితే ఆమె పెర్ఫార్మెన్స్ అయితే సూపర్గా అనిపించింది. అలాగే వెన్నెల కిషోర్ కానీ, సప్తగిరి కానీ కొద్దిసేపు ఉన్న వాళ్ళ కామెడీ బాగుంటుంది, మంచిగా అనిపించింది. బీజిఎం బాగుంది, మంచి మూవీ భయ్యా. శివరాత్రికి శివుని సినిమా చూడాలనుకునే వాళ్ళు రెండు క్యారెక్టర్లు మంచిగా అనిపించేస్తుంది. ఒక క్యారెక్టర్ నీళ్ళలో వేయంగా ఇంకో క్యారెక్టర్ భక్తితో కనపడతాడు. ఏంది ఇంత సస్పెన్స్ ఏంటి, ఇంత టర్నింగ్ పాయింట్ ఏంది అనుకున్నాం. చాలా బాగా అనిపించేస్తుంది. మంచి మూవీ భయ్యా. ఓం నమః శివాయ. భీమా. థ్యాంక్ యూ వెరీ మచ్. Hi, this is Vaishali Raj. Please do subscribe to IG Telugu. Hi, this is Priya Warrior. Please subscribe to IG Telugu. Hi, this is Ravindra Vijay. Please subscribe to IG Telugu. Hi everyone, this is Srimuki. Please do subscribe to IG Telugu. Hi, this is Sarayu. Please subscribe to IG Telugu.